ప్రభుత్వ హయాంలో ఇసుక దందాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలొచ్చాయి. గత 5 ఏళ్లలో సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి పథక రచన చేసి సర్వం తానై వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని ఏసీబీ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. ఇంతకాలం అధికారుల కళ్లు గప్పి తిరిగిన ఆయన ఏసీబీకి పట్టుబడ్డంతో వైసీపీ నేతల అక్రమార్జనల చిట్టా బయటపడనుంది. అసలు ఏసీబీ కేసు బుక్ అయినప్పటి నుంచి కనిపించకుండా పోయిన వెంకటరెడ్డి ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నారు? ఇప్పుడు ఈ తీగలాగితే ఏ ప్యాలెస్లో డొంక కదులుతుంది? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దందాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. గత 5 ఏళ్లలో సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి పథక రచన చేసి సర్వం తానై వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని ఏసీబీ ఎట్టకేలకు అరెస్టు చేసింది. ఇంతకాలం అధికారుల కళ్లు గప్పి తిరిగిన ఆయన ఏసీబీకి పట్టుబడడంతో వైసీపీ నేతల అక్రమార్జనల చిట్టా బయటపడనుంది. అసలు ఏసీబీ కేసు బుక్ అయినప్పటి నుంచి కనిపించకుండా పోయిన వెంకటరెడ్డి ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నారు? వైసీపీ ప్రభుత్వ పెద్దలు గత 5 ఏళ్లలో సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి అండగా నిలిచి సర్వం తానై వ్యవహరించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని ఏసీబీ ఎట్టకేలకు అరెస్టు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత పరారై 3 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఆయన్ని హైదరాబాద్లో అరెస్టు చేశారు. గనుల శాఖలో టెండర్లు, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలను పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు అందివ్వడానికి ప్రయత్నించినా వెంకటరెడ్డి ఆచూకీ లభించలేదు. మరోవైపు గనుల శాఖాధికారుల ఫిర్యాదు మేరకు వెంకటరెడ్డిపై ఈ నెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ఏసీబీ బృందాలు ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశాయి. జగన్ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2,566 కోట్లు దూచేసినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది. ఈ దోపిడీకి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని తేల్చింది. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ ప్రథమ సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థల కాంట్రాక్టర్లు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను వెంకటరెడ్డి వెనక్కిచ్చేశారట. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఏసీబీ తేల్చింది. వాటన్నిటిపై కీలక ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్టు చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019లో ఏపీకి డిప్యూటేషన్పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో కొనసాగారు. 2020 ప్రారంభంలో గనుల శాఖ సంచాలకుడుగా నియమితులయ్యారు. తర్వాత కొద్ది రోజులకే ఏపీ ఎండీసీ ఎండీగాను అదనపు బాధ్యతలు చేపట్టారు. రెండు పోస్టులను అడ్డం పెట్టుకుని వైసీపీ పెద్దలు చేసిన గనుల, ఖనిజ, ఇసుక దోపిడీకి సహకరించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని, దీనికి చంద్రబాబు బాధ్యుడు అంటూ తప్పుడు ఫిర్యాదు చేసి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై సిఐడిలో అక్రమంగా కేసు నమోదు చేయించారు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్గా నియమితులయ్యాకే ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం తీసుకొచ్చారు. వైసీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న వారే ఇసుక వ్యాపారం చేసేలా, వారికి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారు. జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసిపోయింది. అయినా నవంబర్ వరకు ఆ సంస్థే అరాధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించారు. గనుల లీజులు ఆన్లైన్ ద్వారా కేటాయించే విధానాన్ని వెంకటరెడ్డి 2022లో తెచ్చారు. అప్పటి వరకు లీజులు మంజూరయ్యే దశలో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. వైసీపీ నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం ఆన్లైన్ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు. గనుల శాఖ నిర్వహించిన సీనరేజ్ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చారు. వైసీపీ పెద్దల సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా చేశారు. అంత భారీ దోపిడీలో కీలక పాత్ర పోషించిన విజి వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కకుండా ఉండటానికి పెద్ద స్కెచ్చే గీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన కొన్నాళ్ల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తిరిగారు.
తర్వాత ఢిల్లీలోని మిలిటరీ కంటోన్మెంట్లో దాదాపు 2.5 నెలలు తలదాచుకున్నారట. తన ఆచూకీ తెలియకుండానే ఉండేందుకు సిమ్ కార్డులు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారంటున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డు సర్వీస్ అధికారైన ఆయన గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని కంటోన్మెంట్కు చేరినట్టు తెలిసింది. తాను అక్కడ ఉంటే ఏసీబీ సహా ఎవరూ పట్టుకోలేరని భావించారు. అయితే వెంకటరెడ్డి ఆయన సన్నిహితుల కదలికలపై కొన్నాళ్లుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆయన ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లడానికి ఢిల్లీ పోలీసులు కంటోన్మెంట్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉండటంతో వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి హైదరాబాద్ వచ్చేసి శంషాబాద్ సమీపం సుల్తాన్పల్లిలోని అత్యంత విలాసవంతమైన రిసార్ట్స్లో మకం వేశారు. ఏసీబీ బృందాలు హైదరాబాద్కు చేరుకుని వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెంకటరెడ్డి కథలు చెప్పారట. ఆయన విజయవాడకు తీసుకొచ్చి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తే అంత అబద్ధమే అని తేలిందట. ఆ క్రమంలో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన జైలు పాలయ్యారు. వెంకటరెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుండటంతో ఇసుక మైనింగ్ కుంభకోణాల్లో మిగిలిన పాత్రదారుల బాగోతాలు బయటపడనున్నాయి. గనుల దోపిడీలో వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు, పెద్ద డొంకలు కూడా కదలాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారించాలని ఎక్స్ వేదికగా ఆమె డిమాండ్ చేశారు. మైనింగ్ కుంభకోణంలో చిన్న చేపల్ని ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు చేయాలని, 2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరూ ప్రజలందరికీ తెలుసంటూ ప్యాలెస్ పేరెత్తే పరోక్షంగా మాజీ సీఎం జగన్ ని టార్గెట్ చేయడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతుంది. For more videos like this, subscribe Big TV channel.